హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహాని క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనం కుకింగ్ చేయబోతున్నాం. చికెన్ మాట్లాడుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్దాం. మనం ఇప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వస్తువులు వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చేసి మిల్క్ మేడ్, ఇవి మిల్క్, ఇవి పాలు, ఇవి వచ్చేసి బియ్యం. మనకు ఒక 200 గ్రామ్స్ బియ్యం, హాఫ్ లీటర్ పాలు, ఇది 200 ml మిల్క్ మేడ్, 15 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ని క్లీన్ చేద్దాం. క్లీన్ చేశాక కుకింగ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ని క్లీన్ చేసుకున్నాం. దీన్ని ఒక 10 minutes సైడ్కి పెట్టుకుందాం. 11 minutes later. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతకు 2 అంతల వాటర్ తీసుకుందాం. మనకు వచ్చేసి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు యాడ్ చేయాలి. సింగిల్గానే ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మనం అందులో వేసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ ని కొద్దిగా ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా గీ వేసి ఫ్రై చేసుకున్నాం దీన్ని. A few moments later. మన కుక్కర్ కూడా ఫస్ట్ విజిల్కి వస్తుంది. 11 minutes later. మనకు కుక్కర్ వచ్చేసి 2 విజిల్స్ వచ్చేసింది. స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు కొద్దిగా మనకు ఎయిర్ పోయినాక దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఈ మనకాడ ఉన్న మొత్తం పాలు కూడా ఈ గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి. అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ మనం ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి చేయాలి. 11 minutes later. మన దగ్గర ఈ బెల్లం ఉంది. ఈ బెల్లాన్ని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుందాం మొత్తం. మనం ఇప్పుడు బెల్లాన్ని ఈ విధంగా తురుముకున్నాము. మనం ఇలా చిన్నగా తురుముకున్న బెల్లాన్ని ఈ పాలు మరుగుతున్నాయి. పాలు వచ్చేసి ఇప్పుడు మనకు మరుగుతున్నాయి. ఈ పాలలో ఈ బెల్లాన్ని వేసేద్దాం. మనమైతే ఇప్పుడు బెల్లాన్ని ఇందులో యాడ్ చేసాం. బెల్లం మనం పాలలో బెల్లం వేసాక మన పాలు మొత్తం ఇలా విరిగిపోయాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడు పాలలో బెల్లం వేయకండి. అన్నం వచ్చేసి ఇప్పుడే మూత తీసాను. అన్నం అయితే మనకు కావాల్సినంత రెడీ అయింది. కొద్దిగా 15 minutes later. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఇంకో కొత్తది పాల ప్యాకెట్ తెచ్చాము ఫ్రెండ్స్. మనకు సేమ్ ముందులాగానే ఒక కప్పున్నర పాలు పోస్తున్నా ఫ్రెండ్స్. కప్పున్నర పాలు పోసి వేడి చేద్దాం. సేమ్ ఇంత లాగానే కప్పు వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. కప్పున్నర పాలు, కప్పు వాటర్. ఇప్పుడు మసలేదాకా ఆగుదాం. 5 minutes later. మనం ఇంతకు బెల్లం వేస్తే ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు చక్కెర వేస్తున్నాం ఫ్రెండ్స్. Five minutes later. మనకు పాలు వచ్చి ఇప్పుడు మరుగుతున్నాయి. మనం తీసుకొచ్చుకున్న ఈ మిల్క్ మేడ్ని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మరగనిద్దాం. మన పాలు వచ్చేసి ఇప్పుడు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రైస్ను అందులో వేద్దాం. నాకు ఇలా మరుగుతుంది అంటే దగ్గర పెట్టి ఫ్రెండ్స్ చూద్దాం. కొద్దిగా మరిగాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ ఇందులో యాడ్ చేసుకుందాం.
మన రైస్ వచ్చేసి ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది మన కుకింగ్. కుకింగ్ రెడీ అయింది ఫ్రెండ్స్. పై నుంచి కొద్దిగా గీ యాడ్ చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్ మన కుకింగ్. వచ్చేసి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి మన కుకింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసిన ఫుడ్ ఇలా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా స్వీట్ తక్కువ ఉంది. మనకు తగినంత స్వీట్ వేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే బాయ్. నా ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Thank you for watching. Subscribe. మన ఫుడ్ అయితే మన జడ్జి గారికి తీసుకెళ్దాం.